10వ రోజు ఒక కీలకమైన ప్రశ్న. నా నిజమైన విలువ ఎంత? ప్రపంచం విలువను ఇలా కొలుస్తుంది: సంపదతో, మనకున్న పేరుతో, స్థాయితో, మనం సాధించిన విజయాలతో, లేదా ఇతరులు మన పట్ల కలిగి ఉన్న అభిప్రాయాలతో. కానీ దేవుడు నీ విలువను ఎలా కొలుస్తున్నాడో తెలుసా? ఈ వీడియోలో చూద్దాం. రోమింగ్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, మనం పాపులై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను, దీనివలన దేవుడు తన ప్రేమను చూపించెను. దేవుడు నీ విలువను మాటలతో కాదు, త్యాగంతో నిరూపించాడు. సిలువ ఒక విషాద చిహ్నం మాత్రమే కాదు, అది నీ విలువను ప్రకటించే స్థలం. నీవు పరిపూర్ణుడు కాబట్టి కాదు, నీవు అవసరమైన వాడివి కాబట్టి కాదు, దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి సిలువ జరిగింది. సిలువ మనకు రెండు విషయాలను చూపిస్తుంది: పాపం ఎంత గంభీరమో, మనిషి ఎంత విలువైన వాడు. పాపం చిన్న విషయం అయితే సిలువ అవసరం ఉండేది కాదు. మనిషి విలువ లేని వాడైతే దేవుని కుమారుడు చనిపోయేవాడు కాదు. అందువల్ల నీ విలువ నీ ప్రదర్శనలో లేదు, నీ విలువ సిలువలో నిర్ణయించబడింది. నిన్ను నీవు తక్కువగా అంచనా వేసుకుంటున్నావా? గత తప్పుల వల్ల నీ విలువ తగ్గిందని అనుకుంటున్నావా? ఒక్కసారి సిలువను చూడు. అక్కడ దేవుడు చెప్తున్నాడు, నీవు అమూల్యమైన వాడివని. ఇవాళ సత్యం ఇదే: నా విలువ ప్రపంచం నిర్ణయించదు, నా విలువ సిలువ నిర్ణయిస్తుంది. డే 11లో మరో సత్యంతో మీ ముందుకు.